మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 25 నుండి చదువుకుందాం. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. అప్పుడు యేసుక్రీస్తు వారితో పేతురు గారు అంటున్న మాట, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ప్రపంచ పునర్జన్మమునందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును అని చెప్పారు. పిల్లరా, ఈ సందర్భంలో పైన ధనవంతులను గురించిన ప్రస్తావన జరిగింది. దాని మీద వారు కూడా మాట్లాడిన తర్వాత పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతున్నారు. అదేంటి అంటే, ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాం కదా, మాకేంటి లాభం? ప్రియులారా, ఈ మాటను చూస్తే ఎందుకండి పేతురు గారికి ఇంత ఆశ? చక్కగా ప్రభువారితోనే కదా ఉన్నారు, ప్రభువారు చేసే అద్భుతాలు చూస్తున్నారు, ప్రభువారు చెప్పే బోధ వింటున్నారు, ప్రభువారు పెట్టే భోజనం చేస్తున్నారు, అన్నీ చక్కగా సజావుగా సాగిపోతున్నాయి కదా, ఇంకా లాభం ఏంటని అడుగుతున్నారేంటినా అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా, ఇది ఆనాడు పేతురు గారు వేసిన ప్రశ్నలా కనిపిస్తుంది, కానీ అది ఆనాటి వారికే కాదండి, ఈనాటి వారికి కూడా. ఈనాటికి మాత్రమే కాదు, ఏనాటి వారికైనా కూడా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈరోజు యేసుక్రీస్తుని స్వరక్షకునిగా ఒక వ్యక్తి అంగీకరించాలంటే, యేసుక్రీస్తు వారిని ఒక వ్యక్తి అంగీకరించాలి అంటే ఆ వ్యక్తి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? ఆయన దగ్గరకు వస్తే నాకేం లాభం జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? పిల్లలు పుడతారా? వివాహం అవుతుందా? ఇల్లు కట్టుకుంటానా? అప్పులు తీరుతాయా? విదేశాలు వెళ్తానా? ఇవే కదండి అడిగేది. స్వస్థతలు జరుగుతాయా? వీటిని అడుగుతున్నాడు ప్రతి మనిషి. వాటి కోసమే యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరిస్తున్నారు 90% ఈరోజు. ఇంకా చెప్పమంటారా? ఆయనను అంగీకరించడమే కాదు, క్రైస్తవులమని చెప్పుకుంటూ పరలోకానికి ఎదురు చూస్తున్నాం అనుకునేవారు సహితం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా వీటిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మీరు కూడా చాలామందిని గ్రహించుంటారు కదా. నిజంగా కేవలం వాక్యాన్ని మాత్రమే, అది ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వాక్యాన్ని వినడానికి వెళ్ళే వారి సంఖ్య ఎంత, స్వస్థతల కొరకు వెళ్ళే వారి సంఖ్య ఎంతో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. వాక్యాన్ని వినేవారి సంఖ్య చాలా తక్కువ. స్వస్థతలు జరుగుతాయంటే మన పేర్లు పెట్టి పిలుస్తారు అంటే పరుగులు తీసుకుని వెళ్తూ ఉన్నాం మనం. అంతేకాని దేవుని పిలుపు ఉండబట్టే నేను ఈ లోకంలోనికి వచ్చాను, ఉన్న నేను ఎలా బ్రతకాలో దేవుడు తన మాటల ద్వారా తెలియచేస్తారు, నన్ను గద్దించే బోధకుడు నాకు కావాలి, నన్ను సరిచేసే బోధకుడు నాకు కావాలి అని అలాంటి సత్యసువార్తను వినడానికి పరిగెత్తేవారు చాలా తక్కువ ఉన్నారు ఈరోజు. ఒకవేళ వచ్చిన తర్వాత అయినా వాక్యంతో ఎవరైనా మనల్ని సరిచేస్తూ ఉంటే సరిచేసుకునేవారు కూడా లేరు. నొచ్చుకునేవారు, విడిచిపెట్టి వెళ్ళిపోయేవారే కనబడుతున్నారు తప్ప ఇది నా మేలు కొరకే అనుకుని సరిచేసుకునేవారు లేరు ప్రియులారా. కాబట్టి ఆ రోజు పేతురు గారు అడుగుతున్నప్పుడు ఆయన ఏదో లాభాన్ని ఆశించారంటే ఒకవేళ ఆ సమయానికి అది ఉండుండొచ్చేమో, కానీ తరువాత ఆ స్థితిలో ఆయన లేరు. కానీ ఆయన మొదట అడిగిన ఈ మాట ఈరోజు మనకి చాలా అవసరం. అందుకే యేసుక్రీస్తు వారు పేతురు గారిని గద్దించట్లేదు. ఎందుకు పేతురు ప్రతిదానికి త్వరపడి మాట్లాడతావు? ఏం లాభం కావాలి? నా దగ్గర నీకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా, ఇంకేం ఆశించి అడుగుతున్నావని ఖండించలేదు. కానీ ఏముంటాయో క్రీస్తు దగ్గరకు వచ్చేవారికి ఎవరికైనా ఏముంటాయో తెలియచేయడానికే ఆనాటి ఆ పేతురు గారికి యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారు. అయ్యో, మీ కుటుంబాలను వదిలి, మీ వృత్తులను వదిలి, మీ సంపాదన, మీ ఆదాయాన్ని వదిలి నా దగ్గరకు వచ్చారు అంటే మీరు చాలా త్యాగం చేసి వచ్చారు పేతురు.
అయితే అలా అన్నీ విడిచి వచ్చిన మిమ్మల్ని నేను ఊరికి వదిలేయను. మీ కొరకు నా తండ్రిని వేడుకుంటాను. మీకు మంచి అవకాశం ఇస్తున్నది. ఏంటో తెలుసా? ప్రపంచ పునరుజ్జన్మమునందు మీరు 12 సింహాసనాల మీద కూర్చొని మీరు తీర్పు తీరుస్తారు అని చెప్పారు. ఇక అతి ప్రాముఖ్యమైన రెండవ మాట చెప్పారు ఆయన. అదేంటి అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనాన్ని చూసాం మనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టువాడు 100 రెట్లు పొందుతాడు. దీనితో పాటు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నిజంగా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి నేను దేన్ని వదిలిస్తే దాన్ని 100 రెట్లు పొందుకుంటాను అనుకొని వస్తున్నాడా? ఒకవేళ నమ్మి రాగలిగితే తప్పకుండా పొందుకుంటాం ప్రియులారా. ఎలాగూ అంటే మన ఆధ్యాత్మిక కుటుంబం ఒకటి ఉంటుంది. మన రక్షణలో నడిపించి మనల్ని ప్రోత్సహించే దైవజనులు, విశ్వాసులు కొందరు ఉంటారు మనకి. వాళ్ళంతా మన ఆధ్యాత్మిక తల్లిదండ్రులు లాంటి వారే, మన ఆధ్యాత్మికంగా పిల్లలు లాంటి వారే, మన ఆధ్యాత్మికంగా సహోదరులు లాంటి వారే. ఇలాంటి వారిని 100 మందిని మనం పొందుకుంటామని నమ్మగలిగితే మాత్రం ఖచ్చితంగా దేవుడు వాటన్నిటినీ అనుభవించేలా చేస్తారు. ముఖ్యంగా అవి ఉన్నా లేకున్నా, అంటే 100 మంది వాళ్ళు ఉన్నా లేకపోయినా 100 మంది ఉన్న సంతృప్తిని మనం పొందగలం. అది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. 100 మంది మనతో ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో, 100 మంది మనతో ఉంటే ఎంత సంతృప్తి ఉంటుందో, అంత సంతృప్తి మనం క్రీస్తులోనికి వస్తే మనకు ఉంటుంది అనేది ఈ మాటల్లోని ఆంతర్యం ప్రియులారా. కానీ అక్కడే చెప్పారు ఆయన మరొక మాట. ఏంటి అంటే అవన్నీ విడిచి వచ్చేవాడు 100 రెట్లు పొందడంతో పాటు మరొక మాట మనం చూడగలిగితే మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుండి 30 వచనాల్లో చూస్తే ఇక్కడ మరికొన్ని మాటలు చెప్పబడ్డాయి. మనము అన్నీ విడిచి క్రీస్తు దగ్గరకు వస్తే మన జీవితం ఎలా ఉంటుంది అంటే మనం విడిచి వచ్చిన వాటిని 100 పొందుతామని మత్తయి గారి ద్వారా తెలియచేశారు. ఇదే మాట, ఇదే సందర్భాన్ని మార్కు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడుచువానికి ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి గారు చెప్తున్నప్పుడు 100 రెట్లు పొందుతావు, నిత్య జీవం పొందుతావు అని చెప్పారు. కానీ మార్కు గారు ఏమంటున్నారంటే 100 రెట్లు పొందుతావు, నిత్య జీవం పొందుతావు, దీనికంటే ముందు మరొకటి నువ్వు పొందుకోవాలి. అదేంటి అంటే ఇహమందు హింసలుంటాయి. మీరు నన్ను విడిచి, అంటే అన్నీ విడిచి మీరు నా దగ్గరకు రావడం వలన, మీరన్నీ విడిచి నా దగ్గరకు రావడం వలన 100 రెట్లు పొందుకుంటాం, నిత్య జీవం పొందుకుంటామని ఆనందిస్తారేమో. అవి పొందుకోవాలి అంటే ముందు మీ జీవితంలో మరొకటి జరగాలి. అదేంటి అంటే మీరు హింసలు పొందాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విషయాన్ని తెలియచేస్తున్నారు అంటే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే మీకు 100 రెట్లు ప్రతిఫలం ఉంటుంది. అది మీరు సంపాదించాలి అంటే ముందుగా ఈ లోకంలో హింసలుంటాయి అని చెప్పారు. నిజమేనా ఈ మాట అని ఆలోచిస్తే ప్రియులారా, చాలామంది చెప్పారండి ఈ విషయాన్ని. ఒకసారి చూద్దామా? ఇదే సందర్భాలను గురించి మాట్లాడుతూ మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మన జీవితంలో ఏం జరగాలో ఆయన చెప్పారు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం ప్రియులారా, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని చెప్తున్నారు. అంటే దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే భూమి మీద దేవుని రాజ్యంలో ప్రవేశించిన మనం
పైనున్న పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే అనేక శ్రమలను అనుభవించాలి. క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన క్రైస్తవుని జీవితంలో మొదటిగా వచ్చేవి శ్రమలు. అలాగే మనం మరొక మాటను చూడగలిగితే పౌలు గారు తిమోతి గారికి లేఖ వ్రాస్తూ చెప్పిన మాట చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కదా. ఆ బాల్యము నుండి నీవెరిగిన లేఖనాలలో ఉన్న సారం ఏంటి అంటే 12వ వచనం చెప్తున్నారు ఆయన. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. తిమోతి గారికి లేఖ వ్రాస్తూ బాల్యము నుండి లేఖనాలు నీకు తెలుసు కదా తిమోతి, ఆ లేఖనాల సారం మరోసారి జ్ఞాపకం చేస్తున్నానంటూ 12వ వచనంలో చెప్తున్న మాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ప్రియులారు, ఇక్కడ ఏం సెలవిస్తుంది అంటే క్రీస్తు యేసునందు అంటే క్రీస్తులోనికి వచ్చి క్రీస్తుని అంగీకరించే నీకు సద్భక్తితో బ్రతకాలంటే, భక్తితో కాదు సద్భక్తితో బ్రతకాలంటే నీకు హింస లేకుండా నువ్వు సద్భక్తుడో కాలేవు. హింస లేకుండా నువ్వు దేవుని రాజ్యంలోనికి చేరలేవు. మనం అపోస్తల కార్యంలో చదువుకున్నట్లుగా శ్రమలుండాలి, తిమోతి పత్రికలో చదువుకుంటున్నట్లుగా హింసలుండాలి. అంతేకాదని మరో మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ప్రియులు, ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే క్రైస్తవుడైన వ్యక్తికి బాధ ఉంటుంది. మనం చదువుకున్న ఈ 3 వచనాలను జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, ఏ వ్యక్తి అయినా మొదట క్రైస్తవుడు అవ్వాలి. క్రైస్తవుడైన వ్యక్తి సమాజంలో సంఘములో చేరతాడు, లేక రాజ్యంలో చేరతాడు. చేరిన ఆ వ్యక్తి ఆఖరి నిమిషం వరకు జాగ్రత్తగా ఉంటేనే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. అయితే ఈ క్రైస్తవునిగా మారి పరలోకం చేరేలోపు ఆ వ్యక్తి జీవితంలో బాధ కలుగుతుంది, హింస కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. దీనిని అనుభవించిన వారు మాత్రమే 100 రెట్లు పొందుకుంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి ఆ రోజు పేతురు గారు అడిగిన ప్రశ్న కేవలం ఆ 12 మంది అపోస్తలులకు మాత్రమే చెందినది కాదు. ఆ తరువాత తరాలలో ఎవరు క్రీస్తుని నమ్ముతారో వారు నమ్మే ముందు గుర్తించవలసిన విషయం ఏంటి అంటే ఆయనను అంగీకరించిన క్షణము నుండి మరణించే క్షణము వరకు క్రైస్తవుడి జీవితంలో బాధ ఉంటుందని గ్రహించాలి. కాబట్టి మరి బాధ ఉంటుందని తెలిసి వచ్చిన నీకు బాధ కలిగినప్పుడు ఏం చేస్తున్నావు? తప్పించమని, తీసివేయమని, సుఖాన్నివ్వమని అడుగుతున్నావా? లేక నీ పనిలో ఉంటే శ్రమ అన్నారు కనుక ఆ శ్రమను నాకు దయచేయి నాయనా, శ్రమలో నిలిచి గెలిచి నిన్ను గెలిపించే పరిస్థితిని నాకు కల్పించు నాయన అని అడుగుతున్నావా? లేక నీకు శ్రమ రాగానే తొలగించమని ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు 99% క్రైస్తవులు శ్రమను తొలగించమని అడిగేవారే తప్ప శ్రమలో దాన్ని అధిగమించే స్థితినివ్వమని అడిగేవారు లేరు. కంటి నొప్పైనా, కాలు నొప్పైనా, కడుపు నొప్పైనా, ఏదైనా అవి దేవుడు తీసివేయాలి, వాటి నుండి విడుదల కావాలని కోరుకుంటున్నామే. కానీ అవి అలాగే ఉంటాయి. వాటి వలన శరీరానికి ఇబ్బంది తప్ప మన ఆధ్యాత్మిక జీవితానికి ఇబ్బంది కాదు. ఆ శ్రమలో ఓర్పుని నేర్చుకోవచ్చు, శ్రమలో దేవునితో ఎలా బ్రతకాలో నేర్చుకోవచ్చు అనుకునే ఆలోచనలోనికి ఇంకా క్రైస్తవులు చాలామంది రాలేదని చెప్పాలి. కానీ ఈరోజు ఈ సమయంలో దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? పేతురు గారు ఆనాడు అడిగారు, పేతురు గారి గురించి నేర్చుకుందాం, విడిచిపెట్టేద్దామని కాదు. కానీ పేతురు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈరోజు నాకు నీకు. ఓకే, క్రీస్తుని అంగీకరించిన నా జీవితంలో సుఖము కంటే కష్టమే ఎక్కువ ఉంటుంది,
లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది, కానీ అది నేను పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి మార్గము అని ప్రతి వ్యక్తి గుర్తించాలి అని ఈ సందర్భం మనకు తెలియచేస్తుంది ప్రియులారా. కాబట్టి పేతురు గారు అడిగిన ఈ ప్రశ్న అందరికీ వర్తించే విషయం అని మీరు మర్చిపోవద్దు. ఇక మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు అడిగిన ప్రశ్నలలో మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అదేంటి అంటే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదను అనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేనెప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ప్రియులారా, ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. వాస్తవంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమనంటే, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఎందుకంటే గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలన్నీ చెదరిపోతాయని ప్రవక్త చెప్పారు కదా, వ్రాయబడి ఉంది కదా. అది ఈ రాత్రి నా విషయంలో నెరవేరబోతుంది అని చెప్పారు. ఇది ఏ ప్రవక్త చెప్పారో మనం ఆల్రెడీ గతంలో ఆమడ దూరంలో అనేక సంగతులు అనే విషయంలో యేసుక్రీస్తు వారిని గురించి ఎక్కడెక్కడ ఏ సందర్భాలు ఏ ప్రవక్త చెప్పారో మాట్లాడుతున్నప్పుడు చెప్పుకున్నాం. ఈ సందర్భాన్ని ఏ ప్రవక్త రాశారు అంటే జకరియా గారు రాశారు 13వ అధ్యాయం 7వ వచనంలో. ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ చెప్తున్న మాట ఇది. కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి అనగానే వెంటనే పేతురు గారు అంటున్న మాట ఏంటి అంటే, అందుకు పేతురు 33వ వచనంలో, నీ విషయమై అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అంటున్నారు. వాస్తవంగా ఇక్కడ కూడా శిష్యులందరూ ఉన్నారు. అయినప్పటికీ మొదటిగా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? పేతురు గారు మాత్రమే. అందుకే ఈయనేమన్నారు? దుడుకు పేతురు అన్నారు. ఎందుకంటే మిగిలిన వారు ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ ఎవరు మాట్లాడట్లేదు, ఈయన మాత్రమే మాట్లాడుతున్నారు. ఓకే, మాట్లాడారు అనుకుందాం, ఎందుకంటే ఆయనకు ఆ నమ్మకం ఉండుండొచ్చు. నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువుని విడిచిపెట్టకూడదు అని ఆయన అనుకుని ఉండొచ్చు, తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ ఎప్పుడైతే పేతురు గారు ప్రభువా నీ విషయమై ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అనగానే ప్రభువారు ఏమనాలి? వెరీ గుడ్ పేతురు, నేనంటే నీకు చాలా నమ్మకం ఉంది, చాలా మంచిది, నీ నమ్మకం సిద్ధించుగాక, నువ్వు నమ్మినది నీ జీవితంలో జరుగునుగాక, అందరూ విడిచిపెట్టినా నువ్వు నాతోనే ఉండు అనలేదు. వెంటనే ప్రభువారు రెండో మాట చెప్తున్నారు. ఏమని? యేసు అతన్ని చూచి, ఓ నువ్వేదో గొప్ప చెప్తున్నావు కానీ పేతురు, ఓ విషయం చెప్తాను విను. ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవు అంటున్నారు. అంటే నువ్వు చెప్పేది తప్పు పేతురు, ఖచ్చితంగా నీవు కూడా నా విషయమై అభ్యంతర పడతావు, నీవు నా విషయమై అభ్యంతర పడతావు. మొదట ఒకవేళ పేతురు గారికి నమ్మకం ఉన్న అభ్యంతర పడనని, ఇప్పుడు యేసుక్రీస్తు వారు రెండో సందర్భాన్ని చెప్తున్నారు. ఏమని? లేదు లేదు పేతురు, నువ్వు కూడా అభ్యంతర పడతావు. ఇంకో విషయం చెప్పనా? అసలు నేను ఎవరో తెలియదంటావు, అది 3 సార్లు అంటావు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పినప్పుడైనా పేతురు గారు ఆలోచించాలి, ఆగాలి. ఏమో ప్రభు సెలవిస్తున్నారుగా, ఒకవేళ నాకు ఇంత నమ్మకం ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయనే చెప్తున్నారు కాబట్టి నేను ఆగి ఆలోచిస్తే మంచిది అనుకోవాలి. కానీ అప్పుడు కూడా ఆయన ఏమంటున్నారంటే 35వ వచనం చూద్దాం. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్నెరుగనని చెప్పను అనెను. అప్పుడు కూడా మళ్ళీ పేతురు గారు యేసుక్రీస్తు వారితో
గదువుతున్నారని చెప్పాలి మన భాషలో. మనలో కూడా చాలామంది ఉంటారు ఇలా. ఇది విషయం అంటే ఒక్కసారి అంగీకరించరు. ఏమంటారంటే ఏవేవో కారణాలు చెప్తూ ఉంటారు, సంబంధం లేనివి. అంటే అంగీకరించడానికి ఇష్టపడిన మనస్తత్వం కలిగిన వారు. సో ఈరోజు పేతురు గారు లాంటి వారు లక్షల మంది ఉండుంటారు. పేతురు గారు లాంటి స్వభావం కలిగిన వారు క్రైస్తవుల్లో. కాబట్టి ఇక్కడ పేతురు గారి సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఎందుకు ఈయనను దుడుకు పేతురు అన్నారు అంటే, అందరూ ఉన్నారు కానీ మొదట ఆయనే మాట్లాడుతున్నారు. ప్రభువారు రెండో సందర్భాన్ని చెప్పి జ్ఞాపకం చేస్తున్నప్పుడు కూడా దానిని అంగీకరించే స్థితిలో పేతురు గారు లేరు. అందుకే అందరూ ఆయనను ఏమన్నారు? దుడుకు పేతురు అన్నారు. కానీ మరి తన సహోదరులు, తోటి అపోస్తులు మాత్రం ఆయనను ఎందుకు అపోస్తుల యువరాజు అన్నారు అని ఆలోచిస్తే ప్రియులారా, అక్కడే 35వ వచనంలోని చివరి భాగంలో మనకు మాట కనిపిస్తుంది. ఒకసారి చూస్తే 35వ వచనం మొత్తం చదువుదాం. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అనెను. ప్రభువా, నన్ను ఏదో అంటున్నారు కానీ మీరు నో, నేను అలా చేయను. అసలు చావవలసి వస్తే చచ్చిపోతా తప్ప నువ్వు తెలియదని మాత్రం నేను. ఒకవైపు యేసుక్రీస్తు వారే చెప్తున్నారు ఏమని? నేను ఎవరినో తెలియదంటావు పేతురు అని. నేను ఎవరినో తెలియదంటావు పేతురు అంటే, లేదు మరణమైనా అనుభవిస్తాను కానీ నువ్వు నాకు తెలియదని మాత్రం చెప్పను అంటున్నారు ప్రియులారా. కానీ తర్వాత మాట మీరు చూస్తే అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ఈ మాట మీరు పట్టుకోవాలి. జనరల్గా మనం కూడా మాట్లాడే విషయం ఏంటి అంటే, నేను అభ్యంతరపడను అని పేతురు గారు మాత్రమే మాట్లాడినట్టు వింటాం. కానీ ఇక్కడ శిష్యులందరూ అదే మాట అన్నారు. ఇది మీరు గుర్తించాలి. ఈ మాట కేవలం పేతురు గారు మాత్రమే మాట్లాడింది కాదు. పేతురు గారు మొదట మాట్లాడిన మిగిలిన శిష్యులందరి అభిప్రాయం అదే ప్రియులారా. అందుకే వారు నిజాయితీగా ఒప్పుకున్న విషయం ఏంటో తెలుసా? మా అందరి అభిప్రాయాన్ని పేతురు గారు ముందు చెప్తున్నారు కానీ అది కేవలం పేతురు గారి అభిప్రాయం మాత్రమే కాదు. అందుకే వాళ్ళు మాత్రం ఆయనను మా యువరాజు అని చెప్పగలిగారు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే శిష్యులు యేసుక్రీస్తు వారిని ప్రేమించిన శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు వారి బంధువులు ఉన్నారు. అయినప్పటికీ పేతురు గారు త్వరగా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, అనుభవంతోనూ అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నట్టు మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించగలిగినట్లయితే, ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే, ఈ సందర్భంలో పేతురు గారు మొదట మాట్లాడినట్లు ఉన్నప్పటికీ ఈ అభిప్రాయం పేతురు గారిది మాత్రమే కాదు, అందరి అభిప్రాయం అని మర్చిపోవద్దు. అలాగే ఇక మరొక సందర్భాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే ప్రియులారా, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 66 నుండి 69 వరకు చదువుదాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగియున్నామని ఆయనతో చెప్పాను. ప్రియులారా, ఇదొక సందర్భం పేతురు గారి జీవితంలోని. ఈ సందర్భం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేస్తూ, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుతాను అని మాట్లాడుతూ వస్తూ ఉంటే ప్రజలలో చాలా సందేహాలు వచ్చాయి. ఏమని అంటే, ఈయన శరీరాన్ని ఎలా తింటాం, ఈయన రక్తాన్ని మనం ఎలా త్రాగుతాం, అసలు ఈ మాట చాలా కఠినంగా ఉందే, వినడానికి ఇబ్బందిగా ఉందే అనిపించి వెంటనే యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్న 12 మందే కాకుండా మరొక 70 మందిని యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసినట్లుగా మనం ఆల్రెడీ చదువుకున్నాం. అంతేకాదు, ఎంతోమంది ఆయనను వెంబడిస్తూ వచ్చారు.
వాళ్ళల్లో చాలామంది చేసిన పని ఏంటి అంటే, అబ్బో ఈయన బోధ చాలా కష్టంగా ఉంది మా మనసుకి ఎక్కించుకోవడానికి అని చెప్పి వెంటనే ఆయనను విడిచి వెనుకకు వెళ్ళిపోయారట. ఎప్పుడూ తిరిగి రాలేదట. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చూశారు యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినవి, ఆయన చేసినవి. అయినప్పటికీ కొన్ని మాటలు నచ్చక మధ్యలోనే వెనుక తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళని చూసి యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్న 12 మందితో అడుగుతున్నారు, ఏమనంటే మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా, మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగారు. ఒకవేళ వెళ్ళిపోతామంటే ఏమనేవారు, వెళ్ళిపోమనేవారు, అంతే కదండి. ఎందుకని, ముందు వెళ్ళిపోయిన వారిని ఏమి ఆయన వెనక్కి లాక్కురాలేదు కదా. వెళ్ళిపోవాలనుకున్న వారందరినీ పంపించేస్తారు, ఉండాలి అనుకున్న వారిని ఉంచుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. కాకపోతే చాలామంది వెళ్ళిపోయారు కదా, ఉన్నవారు తక్కువ, వెళ్ళిన వారు ఎక్కువ కదా. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని. అప్పుడు కూడా మొదట మాట్లాడుతున్నది ఎవరు అంటే పేతురు గారే. ఏమని మాట్లాడుతున్నారు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు. నీవు పరిశుద్ధుడవు. ఎవరి పరిశుద్ధుడవు? దేవుని పరిశుద్ధుడవు, దేవునికి చెందినవాడవు, దేవుని కుమారుడవు. ఇది మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం కాబట్టి మేము వెళ్ళము అని చెప్తున్నారు ప్రియులారా. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మాట్లాడుతున్నది పేతురు గారిలా ఉన్నారు, కానీ అది ఆయన మాట మాత్రమే కాదు. ఎలా చెప్పగలమంటే, మేమెక్కడికి వెళ్తామంటున్నారు, వాళ్ళ సంగతి నాకు తెలియదు ప్రభువా, నేను మాత్రం వెళ్ళను అనట్లేదు ఆయన. వాళ్ళ సంగతి నాకు తెలియదు ప్రభువా, నేను మాత్రం విశ్వసించాను, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని చెప్పట్లేదు ఆయన. మేము అని వాడుతున్నారు. అంటే అప్పటికే వీళ్ళంతా కలిసి ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఏమని? ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా మనం మాత్రం ప్రభుతోనే ఉందాం. ఎందుకని? ఆయన మాట నిత్య జీవానికి చేరుస్తుంది. ఆ మాట కనుక మనం జాగ్రత్తగా వింటే, మాటల ప్రకారం మనం బ్రతికితే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. మనలను నిత్య జీవానికి నడిపించే మార్గంలోనికి మనం వచ్చాం. ఈ మార్గాన్ని విడిచిపెట్టకూడదు అని అప్పటికే 12 మంది నిర్ణయించుకున్న విషయం కనుకనే పేతురు గారు చెప్తున్న మాట, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. మా అందరి మాట ఇది, నా ఒక్కడదే కాదు అంటున్నారు ప్రియులారా. అందుకే మొదట మాట్లాడుతున్నది పేతురు గారిలా అనిపించిన ఆయన మాట్లాడే ప్రతి మాట అది కేవలం ఆయన ఒక్కరిది మాత్రమే కాదు. మనం చెప్పుకున్నాం, ఇప్పుడు ముందు చెప్పుకున్నట్లుగా మేము సమస్తము విడిచి వచ్చామన్నారు. అంటే అందరి ఉద్దేశం అది పేతురు గారు మాట్లాడుతున్నారు. కానీ మనం రెండో సందర్భంలో విన్నాం కదా, ఎవరు అభ్యంతరపడిన అనే సందర్భంలో మాత్రం నేను మాత్రం అన్నప్పుడు మిగిలిన వాళ్ళు అంటున్నారు, నువ్వే కాదు పేతురు, మేము కూడా అభిప్రాయంలోనే ఉన్నామని అందరూ అదే మాట పలికారు. అంటే టోటల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మొదట మాట్లాడుతున్న వ్యక్తిగా, త్వరగా స్పందిస్తున్న వ్యక్తిగా చూసి ఆయనను దుడుకు పేతురు అనేస్తున్నామే, కానీ మాట్లాడుతున్నది పేతురు గారైనా ఆ మాటలన్నిటినీ మిగిలిన వారందరూ ఏకీభవిస్తున్నారు, అందరి అభిప్రాయం అదే అనే సంగతి ఈ రాత్రి మనం గుర్తించాలి ప్రియులారా. మీరు ఏ సందర్భాన్ని తీసుకున్నా అందరి అభిప్రాయాలు అవే. ఒకవేళ ఎవరి అభిప్రాయం లేకుండా ఆయన మాట్లాడిన అభిప్రాయం ఏదైనా ఉంది అంటే ఆ అభిప్రాయం ఏది అంటే మనం తాళపు చెవులు తీసుకున్న అభిప్రాయాన్ని తీసుకోవాలి. అందుకే తాళపు చెవులు అందరికీ ఇవ్వలేదు, ఆయనకి మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఆ విషయాన్ని విశ్వసించిన మొదటి వ్యక్తి ఆయన కాబట్టి. ఇక మిగిలిన విషయాలు అందరూ విశ్వసించారు, అందరికీ వర్తించిన విషయాలని మీరు మర్చిపోవద్దు. అందుకే ఈయన విషయంలో మీరు ఆలోచిస్తే ఇవి అందరి అభిప్రాయాలు ఒకటి, ఇవి అన్ని తరాల వారికి అవసరమైన మాటలు రెండు. పేతురు గారి విషయంలో మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ఇది 12 మంది శిష్యుల అభిప్రాయాలు ఉన్నాయి ఎక్కువ శాతం ఇందులో. రెండవది, ప్రతి తరము వారికి అవసరమైన విషయాలు ఉన్నాయి ఇందులో. అందుకే యేసుక్రీస్తు వారు ప్రతి సందర్భంలో పేతురు గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదండి, ఆయన గూర్చిన మరొక 1-2 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయన జీవితంలో నిజంగా ఈయన దుడుకు పేతురే అయితే ఈయన విషయంలో
యేసుక్రీస్తు వారు మాట్లాడిన విషయాలు మనం ఒకసారి చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురు గారితో మాట్లాడుతూ ఉన్నారు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. కానీ నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారితో మాట్లాడుతూ, సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించడానికి కోరుకున్నాడు. మిమ్మల్ని జల్లించేయాలనుకుంటున్నాడు సాతాను. అందుకే పర్మిషన్ కూడా తెచ్చుకున్నాడు, మిమ్మల్ని కోరుకున్నాడు అని చెప్తూ ఆయన ఏమంటున్నారంటే, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అంటున్నారు ప్రియులారా. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, నిజంగా పేతురు గారు దుడుకు పేతురే అయితే పేతురు గారి కొరకు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడం ఎందుకు? అందులో దుడుకుతనం లేని వారిని ఎంపిక చేసుకోవచ్చు కదా, అవునే కదా? దుడుకుతనం లేని వారిని ఎంపిక చేసుకొని ఈ మాట వారికి చెప్తే బాగుండేది. అంతేకాని చాలా త్వరపడి మాట్లాడే మనస్తత్వం కలిగిన పేతురు గారితో నీ కొరకు నేను వేడుకుంటున్నాను, నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అంటున్నారు. అంటే పేతురు గారి మీద యేసుక్రీస్తు వారికి ఒక నమ్మకం ఉంది. ఏమని అంటే, అందరిలా నువ్వు చెదిరిపోతావు, అందరిలా నువ్వు కాదంటావు, కానీ నీ సహోదరులను స్థిరపరిచే మనస్సు, నీ సహోదరులను స్థిరపరిచే బాధ్యత నేను నీకు అప్పగిస్తున్నాను పేతురు. అందుకొరకు నువ్వు స్థిరపడాలి అని మొదట నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నారు యేసుక్రీస్తు వారు. నిజంగా 12 మందిలో ఒకరు తప్పిపోయినా మిగిలిన అందరి విషయంలో మనం ఆలోచించినట్లయితే అందరి కొరకు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నా సహోదరులను స్థిరపరిచే విషయంలో ప్రత్యేకంగా పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన. ఎందుకింత ప్రత్యేక శ్రద్ధ పేతురు గారి మీద యేసుక్రీస్తు వారికి అంటే, పేతురు గారి మనస్సు అలాంటిది ప్రియులారా. మనం చాలా త్వరపడి ఆయన తొందరపాటు కలిగిన వానిగా మాట్లాడుతూ ఉంటాము, తక్కువ అంచనా వేస్తాము, ఏకవచనాన్ని సంబోధిస్తాము. కానీ నిజంగా పేతురు గారి మనస్సు చాలా మంచిది. అందరి అభిప్రాయాలను తీసుకొని ధైర్యం చేసి మాట్లాడే తత్వం ఆయన, అంతే తప్ప కేవలం ఏకపక్షంగా తన అభిప్రాయాన్ని మాత్రమే మాట్లాడే వ్యక్తి కాదు అతను. ఒకవేళ అలా మాట్లాడవలసి వస్తే దాన్ని ముందుగానే చెప్పే వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. పేతురు గారి మనస్సు చాలా మంచిది కనుకనే పేతురు గారి కొరకు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసి మరీ చెప్తున్న మాట, నువ్వు స్థిరపడతావు నా ప్రార్థనను బట్టి, కానీ నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను బలపరచాలి అని చెప్పారు. నిజంగానే పేతురు గారు తన జీవితంలో అదే చేశారు ప్రియులారా. ప్రారంభంలో కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ స్థిరపడిన తర్వాత యోహాను గారిని వెంటబెట్టుకుని పరిచర్యను ఎంతో గొప్పగా చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారు పలుకుతున్న లేక చెప్తున్న ఈ సందర్భాన్ని బట్టి పేతురు గారిని మనం దుడుకు పేతురు అనకూడదు, కానీ మనకు అవసరమైన మాటలను అందించిన వ్యక్తిగానే మనం తీసుకోవాల్సి ఉంది. ఇక ఈ పేతురు గారిని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మరొక సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అంటున్నాడు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ప్రియులారా, ఈ సందర్భానికి జాగ్రత్తగా ఆలోచిస్తే నిజంగా పేతురు గారు దుడుకు పేతురే అయితే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న ఆయన వేయకూడదు. వారిలో మంచివానిగా, నిదానపరునిగా, అర్థం చేసుకోగలిగేవానిగా, ఆయన అప్పగించిన పని చేసేవారు ఎవరైనా ఉంటే వారితో అనవలసిన మాట ఇది.
కానీ పేతురు గారు అంటున్నారు అంటే పేతురు గారి మనస్సును మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు పిలిచి అడుగుతున్నారు సీమోను పేతురు గారితో ఏమని, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరికంటే అంటే మిగిలిన నీ సహోదరుల కంటే నన్ను నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? అప్పటికి 11 మందే ఉన్నారండి. ఇస్కరియోతు యూదా గారు మరణించారు. వారికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నప్పుడు పేతురు గారు చెప్తున్న మాట, అవును ప్రభువా అంటున్నారు. ప్రియులారా, నిజంగా ఒకవైపు 10 మంది ఉన్నారు శిష్యులు, మరొక వైపు యేసుక్రీస్తు వారు ఉన్నారు. బాగా వినాలి అందరూ. ఒకవైపు 10 మంది శిష్యులు ఉన్నారు, మరొక వైపు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్న మాట అందరి ముందు, వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగారు. అంటే అప్పటికి పేతురు గారు యేసుక్రీస్తు వారిని వారికంటే ఎక్కువ ప్రేమిస్తున్నారనమాట. ఇక రెండో విషయం ఏంటి అంటే పేతురు గారు ధైర్యంగా సమాధానం చెప్తున్నారు, అవును ప్రభు నేను ప్రేమిస్తున్నా. నిజంగా వారికంటే ఎక్కువగా యేసుక్రీస్తు వారిని పేతురు గారు ప్రేమించకపోతే, వారికంటే ఏమో కానీ ప్రభువా ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పేవారు. కానీ అవును ప్రభు అంటున్నారు అంటే ఖచ్చితంగా అందరికంటే పేతురు గారు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను యేసుక్రీస్తు వారు గుర్తించారు కూడా. యేసుక్రీస్తు వారిని అంత ప్రేమించిన ఆయనను మనం అంటున్నాం దుడుకు పేతురు అని. చాలా ఈజీగా తీసి ప్రక్కన పెట్టేశాం. అప్పుడు వెంటనే ప్రభువారు చెప్పిన మాట, నా గొర్రె పిల్లలను మేపు అన్నారు. మళ్ళా రెండోసారి 16వ వచనంలో మరలా రెండోసారి అడిగారు, యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని. ఆయన మరలా చెప్పారు, అవును ప్రభు ప్రేమిస్తున్నాను అన్నారు. మరలా మూడోసారి 17వ వచనంలో మరలా అడిగారు, యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రియులారా, ఇదే ప్రశ్న మనల్ని అడిగితే 3 సార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చాలా కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, నేను ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అంటాం మనమైతే. కానీ పేతురు గారు అలా మాట్లాడట్లేదండి. నేను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను ప్రభువా, కానీ మీరు ఇన్నిసార్లు ప్రశ్నిస్తున్నారుగా, కానీ నా మనసు మీకు తెలుసుగా నేను ఎంత ప్రేమిస్తున్నాను అని అంటున్న మాట చూద్దామా? 17వ వచనంలో 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు గారు వ్యసన పడ్డారు తప్ప కోపపడట్లేదండి, చిరాకు పడట్లేదండి. అయ్యో ఏంటి ప్రభు నన్ను ఇలా అడుగుతున్నారు, నేను చాలా ప్రేమిస్తున్నాను కదా, ఏమో నా ప్రేమలో ఎక్కడైనా ఏదైనా లోపం ఉందేమో, ఆగి ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే ఇలా ఆలోచించకనే చెప్పేశాను, ముందు చాలాసార్లు మాట్లాడాను కదా నేను, ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను ప్రభు అని. ఈసారి నేను అలాంటి పొరపాట్లు చేయకూడదు, అది ఎవరి విషయమైనా. ప్రభు వారు అంటున్నారు అంటే నేను ఆలోచించాలి. ఆయన 3 సార్లు నన్ను అడిగారు అంటే నా ప్రేమలో ఎక్కడైనా లోపం ఉందేమో సరిచేసుకుందాం అనుకున్న ఆయన వెంటనే ప్రభువారితో చెప్తున్న మాట, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఇప్పుడు ఆయన అంటున్న మాట, ప్రభువా నీకు సమస్తము తెలుసు కదా నాయన, నా హృదయ సాక్షిగా నేను చాలా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని, కానీ నా ప్రేమలో ఏదైనా లోపం ఉందేమో నాకు తెలియదు, కానీ నేను ఎలా ప్రేమిస్తున్నానో ఏ ఉద్దేశంతో ప్రేమిస్తున్నాను అనే విషయం మాత్రం మీకు బాగా తెలుసు కదా అంటున్నారు ప్రియులారా. నిజంగా ఈ సందర్భాన్ని ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులారా, ఎంత చక్కగా పేతురు గారు మాట్లాడుతున్నారు. సీమోను అందరికంటే నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను ప్రభు అంటున్నాడు. కానీ ఈ సందర్భాన్ని ఒక్కసారి మన జీవితాల్లోనికి తీసుకొచ్చి ఆలోచన చేద్దాం ప్రియులారా. మనము దేవుని ప్రేమించామంటున్నాం, క్రీస్తుని ప్రేమించామంటున్నాం, వాక్యాన్ని ప్రేమించామంటున్నాం, సహోదరుని ప్రేమించామంటున్నాం, కానీ ప్రేమించి మనం ఇలాగే ఉంటున్నామా? ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు పేతురు గారిని అడిగిన ప్రశ్న, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను కాయము అన్నారు. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నిజంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తే, నిజంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తే స్వార్థను ప్రకటించి కొంతమందినైనా రక్షించాలి, రక్షించిన వారిని దేవునిలో నడిపించాలి. అప్పుడే మనము దేవుణ్ణి ప్రేమించినట్లు అవుతుంది ప్రియులారా.
దేవుని ప్రేమించడం అంటే వారానికి ఒకసారి చర్చికి వెళ్ళడం, నెలకొకసారి ప్రథమ ఫలం ఇవ్వడం, కానుకలు వేయడం కాదు. కానీ దేవుడు అప్పగించిన పని, ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ సందర్భం ఏంటి అంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో యేసుక్రీస్తు వారు పేతురు గారి సంభాషణ ద్వారా మనం నేర్చుకోవాలి. అదేంటి అంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు చేయవలసిన పని ఏంటి అంటే దేవుని పిల్లలను కాయాలి. దేవుని పిల్లలను కాసే స్థితికి నువ్వు ఎదగాలి అంటే నువ్వు ముందు దేవుని బిడ్డగా మారాలి. కాబట్టి పేతురు గారు అడిగిన ప్రశ్నలు కఠినంగా మీకు అనిపించినా, పేతురు గారు అడిగిన ప్రశ్నలు వేళాకోళంగా మీకు అనిపించినా, వాటిని యేసుక్రీస్తు వారు మాత్రం అలా తీసుకోలేదు. సరికదా? ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడంతో పాటు ఆయన చేసిన పని ఏంటి అంటే, పేతురు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. ఇది పేతురు గారికి మాత్రమే చెప్పింది కాదు, నేడు మనకు కూడా ఈరోజు ఈ మీట్లో దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? మీరు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని పిల్లలను కాస్తున్నారా? నశించిపోతున్న, రక్షణ లేక నరకానికి జారిపోతున్న అనేక మంది నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు అని ఈ రాత్రి పేతురు గారి జీవితంలోని సందర్భం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. నిజంగానే పేతురు గారు మరి యేసుక్రీస్తు వారికి ఇచ్చిన మాట ప్రకారం తన ప్రేమను క్రియలో చూపించారంటే చూపించారు. నిజంగా పేతురు గారి ఒక్క ప్రసంగంతో 3000 మంది మార్చబడ్డారు అంటే ఎలాంటి ప్రసంగం చేశారో మీరు ఆలోచించాలి. అలాగే సహోదరులను స్థిరపరిచారంటే స్థిరపరిచారు. ఏ సన్నివేశం జరిగినా, ఎక్కడ ఏది జరిగినా ప్రతి వర్తమానం పేతురు గారి దగ్గరికి చేరేది. ప్రియులారా, కాబట్టి పేతురు గారి జీవితంలో నుండి కొన్ని విషయాలు ఆలోచిస్తున్న మనము ఈ రాత్రి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పేతురు గారిని తక్కువగా చూడొద్దు, తక్కువగా అంచనా వేయొద్దు. ఆనాడు పేతురు గారు అడిగిన ప్రశ్నలు ప్రక్కనున్న తోటి అపోస్తలులకైతే ఈనాడు మనకు కూడా వర్తించే ప్రశ్నలు ఆనాడే ఆయన మన కొరకు వేశారు. ఆయనే గనక ఆ రోజు ప్రశ్న వేయకపోతే యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పేవారు కాదు. యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పకపోతే ఈనాటికి మనకు ప్రశ్నలుగానే మిగిలిపోయేవి. కాబట్టి ప్రియులారా, పేతురు గారి విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా ఒక మాట తూలనాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అని ఈ పేతురు గారే తన పత్రికలో చెప్పిన ఒక మాటను చూసుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రియులారా, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువగలవారును. ఎవరు వీరు? శిక్షలో ఉన్నవారు, భక్తులను తృణీకరించేవారు, భక్తిహీనులైన వారు, మలినమైన దురాశ కలిగిన శరీరానుసారులు. వీరు తెగువ కలిగిన వారును, స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువక ఉన్నారు. ప్రియులరా, ఇప్పటి వరకు 3 వారాల నుంచి మనం నేర్చుకున్న విషయాలు ఆలోచిస్తే పేతురు గారు మాట్లాడిన ప్రతి మాట ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సందర్భం వారి జీవితాలకు కనెక్ట్ అవుతుంది. అలాంటి వారి జీవితాల్లో జరుగుతాయి. అలాంటి మాటలు వారు పలుకుతూనే ఉంటారు. అలాంటప్పుడు వెంటనే మన మధ్యలో మెదలవలసిన వ్యక్తి ఎవరు అంటే పేతురు గారు. ఇలాంటి సందర్భమే జరిగినప్పుడు పేతురు గారు ఏమడిగారు, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అని ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం మనకు దొరుకుతుంది. కానీ భక్తిహీనులైన వారు, మాలిన్యమైన శరీరము కలిగిన వారు, దురాశలు కలిగిన వారు, భక్తిహీనులైన వారు చేసే పనేంటి అంటే మహాత్ములైన వారిని దూషించడానికి వెరవరు, అంటే వెనుకంజ వేయరు. తమకు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించే వారెవరు అంటే భక్తిహీనులు. ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే, మన కొరకు ఆనాడు ఉన్న తోటివారి సహోదరులను ఉద్దేశించి ఒక రహస్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి పేతురు గారు ఆనాడు మాట్లాడితే ఆయనను ఈనాటికి దుడుకు పేతురని,
చిన్నగా తక్కువగా మాట్లాడుకుంటున్న వారందరూ మహాత్ముడైన పేతురు గారిని దూషిస్తున్నవారు కాదంటారా? ఒకవేళ అలా దూషించే వారిలో మనం ఉంటే మన స్థానం ఏంటో ఈ రాత్రి ఎవరికి వారే ఆలోచించండి ప్రియులారా. కానీ ఈ సందర్భం ద్వారా, పేతురు గారి జీవితం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందు భక్తిహీనులైన వారు కనిపిస్తూ ఉన్నా ఒక్కసారి ఆగి ఆలోచించిన తర్వాతే వారి గురించి మాట్లాడు. ఎందుకు అంటే పైనే బైబిల్ చదువుతాము, ఎవరో చెప్పింది వింటాము, మనకు నచ్చింది మాత్రమే స్వీకరిస్తాం. కాబట్టి లోపలికి వెళ్ళి ఆలోచించలేని స్థితిలో ఉన్నాం మనం. కానీ అలా కాదు. ఎవరో చెప్పింది విని ఆ మాట భుజాన వేసుకుని ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం కాదు. కానీ వాళ్ళలా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఆ మాట నిజమా కాదా? ఒకవేళ మాట్లాడితే ఆ మాటలోని ఆంతర్యం ఏంటి, మాట్లాడిన వారి ఉద్దేశం ఏంటి అని ఆలోచించి గ్రహించిన తరువాతే మనం మాట్లాడవలసిన వారమై ఉన్నామనే సంగతి మర్చిపోవద్దు. ఎందుకు అంటే మహాత్ములను దూషించడానికి వెరువని వారు భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతున్నారు ప్రియులారా. భక్తిహీనుల జాబితాలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నా ఆగి ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆగి ఆలోచించి మాట్లాడడం మంచిది. 3 వారాలుగా మనం నేర్చుకున్న పేతురు గారి జీవితం మనకేమి నేర్పిస్తుందో తెలుసా? ఎదుటి వ్యక్తిని గురించి మాట్లాడే నీవు ఆలోచించి మాట్లాడు. అలా కాని పక్షంలో జీవ మరణములు నీ నాలుక వశంలో ఉన్నాయి. నాలుక అగ్ని నిన్ను నరకానికి నడిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త అని పేతురు గారి జీవితం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తుంది ప్రియులారా. కాబట్టి ఆలోచన చేద్దాం. పేతురు గారి జీవితంలో అడిగినవి కొన్ని సందర్భాలలో ఆయన అడగడం అలా కరెక్ట్ కాదేమో అనిపించినా అలా అడగడం వెనుక ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే ఈరోజు మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? అలాంటి సమస్యలతో, అలాంటి ఆలోచనలతో, అలాంటి ఉద్దేశాలతోనే ఈరోజు మనము దేవుని నమ్ముతున్నాం కదా. అలా ఉంటే మనకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆయన జీవితం మనకు నేర్పించింది కనుక నేర్చుకుందాం. ఎవరిని త్వరపడి మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడటం నేర్చుకుందాం. మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకుని మనము నరకములో నుండి లేక మరణములో నుండి జీవంలోనికి దాటేవారిగా ఉండాలి అని పేతురు గారి జీవితం నేర్పిస్తుంది కనుక నేర్చుకుందాం, అలా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.